చెట్టు యొక్క ఖజానా. అనగనగా ఒక ఊరిలో హరి, మురళి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. హరి తండ్రి వడ్రంగి పనిచేస్తూ ఫర్నిచర్ తయారుచేసేవాడు. వయస్సు పైబడ్డం వల్ల అతను ఆ పని వదిలేశాడు. ఇక ఇప్పుడు ఇంటి బాధ్యత హరి మీద పడింది. కాని హరికి చేయడానికి ఏ పని లేదు. అలాగే మురళి కూడా ఏ పని చేయడం లేదు. ఒకరోజు హరి మురళితో కలిసి ఫర్నిచర్ తయారు చెయ్యాలి అనుకున్నాడు. వెంటనే మురళిని కలిసి తన ఆలోచన చెప్పాడు. మురళి, నువ్వు కొంత డబ్బు ఇవ్వు. ఆ డబ్బుతో చక్కను కొని పని మొదలెడదాం. మురళి, నా దగ్గర అంత డబ్బు లేదు. ఒక పని చేద్దాం. ఇద్దరం కలిసి అడవికి వెళ్లి చెట్టు నరికి కలప తెచ్చుకుందాం. ఏంటంటావ్? హరికి మురళి చెప్పిన సలహా నచ్చింది. వెంటనే ఇద్దరూ కలిసి చెట్లని నరికి కలప తెచ్చుకోవడానికి అడవికి బయలుదేరారు. అడవిలో ఎంతో దూరం వెళ్లినా మంచి అనువైన చెట్టు దొరకలేదు. చివరికి ఎంతో కష్టపడి వెతికితే ఒక చెట్టు దొరికింది. మురళి దాన్ని నరకడానికి సిద్ధం కాగానే హరి మురళితో, ఈ చెట్టు మీద చాలా పక్షులు గూళ్లు కట్టుకున్నాయి. ఇప్పుడు మనం ఈ చెట్టు నరికితే గూళ్ళన్నీ చెల్లాచెదురవుతాయి. పక్షులు పెట్టుకున్న గుడ్లు పగిలిపోతాయి. అందుకే ఈ చెట్టును మనం నరకొద్దు. వెతికితే మనకు కావలసిన చెట్టు ఈ అడవిలో ఇంకొకటి దొరుకుతుంది. ఇద్దరూ కలిసి అక్కడి నుంచి బయలుదేరారు. ఇంతలో చెట్టు వాళ్ళిద్దరినీ, ఆగండి, మీరు నా మీద గూడు కట్టుకున్న పక్షుల గురించి ఆలోచించి దయతో నన్ను నరకలేదు. మీ మంచి మనసుకు సంతోషించి నేను మీకు ఒక బహుమతిస్తాను అంది. వెంటనే వాళ్ల ముందు 2 చెక్క బల్లలు ప్రత్యక్షమయ్యాయి. ఇవి గాల్లో ఎగిరే చెక్క బల్లలు. ఈ మాయా చెక్క బల్లలు మిమ్మల్ని ఖజానా దగ్గరికి తీసుకుని వెళ్తాయి. అక్కడ్నుంచి ధనం తీసుకుని తిరిగి ఇక్కడికి రండి. కాని ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ బల్లలు ఎక్కువ బరువు మోయలేవు. వెంటనే ఇద్దరూ చెరో బల్లపై కూర్చొని గాల్లో తేలుతూ ప్రయాణమయ్యారు. అలా ఒక నది మీద నుంచి వెళ్తున్నారు. ఇంతలో నదిలో కొట్టుకుపోతున్న ఒక ఆవు హరికి కనిపించింది. వెంటనే హరి దాన్ని రక్షించి తన బల్ల మీద కూర్చోపెట్టాడు. ఇంకా అలా ముందుకు వెళ్తుండగా నదిలో ఒక కుక్క మునిగిపోతూ కనిపించింది. వెంటనే మురళి దాన్ని రక్షించాడు. తన బల్ల మీద కూర్చోపెట్టాడు. అలా వాళ్ళిద్దరూ ఆ బల్లల మీద అడవి మీదుగా ప్రయాణం చేస్తున్నారు. దారిలో వాళ్ళకి జంతువులు, క్రూర మృగాలు కనిపించాయి. అలా వాళ్ళు ప్రయాణం చేసి ఒక కొండ గుహలోకి వెళ్లారు. అందులో కూడా క్రూర మృగాలు, జంతువులు ఉన్నాయి. గుహలో ఇంకొంచెం ముందుకు వెళ్ళాక వాళ్ళు నేరుగా ఖజానా దగ్గర దిగారు. ఇద్దరూ వాళ్ల దగ్గరున్న సంచుల్లో బంగారు కాసులు నింపుకున్నారు. మురళి తన బంగారు సంచిని బల్లమీద పెట్టగానే వెంటనే అది భూమి మీదికి దిగిపోయింది. మురళి ఇలా అనుకున్నాడు, ఓహో, ఈ బల్ల ఎక్కువ బరువు మోయలేదు కదా, అందుకే ఈ కుక్కనిక్కడ వదిలేస్తాను పుసుక్కుమని. లేకపోతే నాకే నష్టం. దీన్ని కాపాడితే నాకేటొస్తుంది అనుకుని కుక్కని బల్ల మీద నుంచి కిందకి దింపేశాడు. బల్ల మీద ఇంకొంచెం ధనం ఎక్కువ పెట్టుకున్నాడు. అలాగే హరికి కూడా జరిగింది. కాని హరి, ఇంత ధనం నేనేం చేసుకుంటాను? మంచి కలప కొనడానికి కొంచెం ధనం చాలు నాకు అనుకుని చాలా కొద్ది ధనంతో తనతో పాటు ఆవును కూడా తీసుకుని తిరిగి చెట్టు దగ్గరకొచ్చారు.
ఎప్పుడూ పనికిరాదు. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోలెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి. టాటా.